అందరికీ షలో. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, అద్వితీయుడా, మహిమాస్వరూపి, పరిశుద్ధత గల తండ్రి, ప్రేమామయుడా, ఆశ్చర్యకరుడా, అద్వితీయుడా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే శక్తిని, బలమును అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ధ్యానించబడిన వాక్యము మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యము ప్రకారం మమ్మల్ని జీవించినట్లుగా బలపరిచి స్థిరపరిచి జీవింపచేయమని ఈ మనలో మా రక్షకుడు విమోచకుడు యేషువా మెస్సయ్య నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన యావే. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన యావే. మా దోషములను క్షమించు తండ్రి, మా దోషములను క్షమించు యావే. నీ కృపలో మమ్ము నడిపించు దేవా, నీ కృపలో మమ్ము నడిపించు యావే. స్వాగతమో దేవా సుమా, స్వాగతమో ప్రభువా, నీ దివ్య సన్నిధిన పూజలు చేయగవే చేసిన ఈ శుభవేళ. స్వాగతమో యావే సుమా, స్వాగతమో యేషువా, స్వాగతమో యావే సుమా, స్వాగతమో యేషువా. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 13వ వచనంలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజలను తొట్లలో పోయుటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్ష రసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేమునకు తీసుకొని వచ్చుటయు చూచి నెహెమ్యా అమ్మిన వారిని తీసుకొచ్చిన వారిని కూడా ఇద్దరిని కూడా గద్దించినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, విశ్రాంతి దినములో బయట వర్తకులు ఎవరు కూడా యెరూషలేమునికి బరువులు తీసుకురాకుండా, అమ్మకుండగా ఆజ్ఞ ఇచ్చినట్లుగా ఈ అధ్యాయంలో గమనించగలము. బయట వారికి అలా ఆజ్ఞ ఇచ్చి యూదులకు కూడా గద్దించి, మీరు ఎందుకు విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టుచున్నారు? మీరు మన పితరులు చేసినటువంటి అవిధేయతను బట్టి వారు మరి కీడును కొని తెచ్చుకున్నారు, మీరు కూడా ఆ విధంగా కీడును కొని తెచ్చుకుంటారా అని అక్కడ విశ్రాంతి దినాన బరువులు మోయుచున్నటువంటి, పనులు చేయుచున్నటువంటి యూదులకు నెహెమ్యా హెచ్చరించినట్లుగా మనం ఈ అధ్యాయం మనం గమనించగలము. ఆ తర్వాత చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మముల వద్ద వర్తకులు మరి ఆ గోడ పక్కమటి వంట చేసుకొని మరి అక్కడ బస చేస్తూ ఉన్నట్లు గుర్తించిన నెహెమ్యా వారిని కూడా గద్దించి, మీరు విశ్రాంతి ఆరంభము మొదలుకొని విశ్రాంతి దినము అయిపోయేంత వరకు కూడా మీరు ఈ యొక్క యెరూషలేమునికి రావడానికి వీలు లేదు అని అక్కడ యెరూషలేము యొద్ద గుమ్మముల యొద్ద కావలిదారులను ఉంచినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి దీనిని బట్టి కూడా నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయమును బట్టి నన్ను రక్షించుము తండ్రి అని నెహెమ్యా అదోనే వారికి మొరపెట్టుచున్నట్లుగా మనం ఈ అధ్యాయంలో గమనించగలము. ఇలాంటి విశ్రాంతి దినములు మనము కూడా అనుసరిస్తూ ఆ విశ్రాంతి దినములో వచ్చేటటువంటి ఆశీర్వాదములను, వాగ్దానములను మనం పొందుకొని ఆయన కృపను పొందుకునే
వారిలో మనము కూడా ఉండులాగున అదనేవారు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.